ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 3 పోలీస్ కమిషనరేట్లను రీషఫలింగ్ చేస్తూ కొత్త జోన్ వ్యవస్థను అమలు చేశారు. ఈ మార్పుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లను మొత్తం 12 జోన్లుగా విభజించారు. ఈ కొత్త ఏర్పాటులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్లు కొనసాగనున్నాయి. జనాభా పెరుగుదల, నగర విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా పోలీస్ అధికారులు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ల రీషఫ్లింగ్ లో భాగంగా శంషాబాద్ జోన్ ను కొత్తగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోకి చేర్చారు. ఇదే విధంగా రాజేంద్రనగర్ జోన్ కూడా ఈ కమిషనరేట్ లో చేశారు. ఈ మార్పుల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చార్మినార్ జోన్, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శంషాబాద్ జోన్ ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కూడా భారీ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ కమిషనరేట్ పరిధిలో శేరిలింగంపల్లి జోన్, కూకట్పల్లి, కుత్బులాపూర్ గా విభజన కొనసాగనుంది. మొయినాబాద్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న ప్రాంతాలను శేరిలింగంపల్లి జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మాదాపూర్ ప్రాంతాన్ని కూకట్పల్లి జోన్ లో కలిపారు. కుత్బులాపూర్ జోన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు కొనసాగనున్నాయి. ఇంతకుముందు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లా ప్రాంతాలను ఇకపై యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోకి తరలించనున్నారు. దీంతో స్థానికంగా పోలీస్ పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. మహేశ్వరం జోన్, షాద్ నగర్, జేవెల్ల జోన్లను కలుపుతూ ఈ కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐటీ కారిడార్లు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల విస్తరణ నేపథ్యంలో భద్రతా అవసరాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా జీహెచ్ఎంసీ పునర్విభజన అనంతరం చేపట్టిన ఈ పోలీస్ శాఖ రీషఫ్లింగ్ ద్వారా పోలీసింగ్ మరింత వేగవంతం, సమర్థవంతం, ప్రజలకు చేరువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.